టీఎస్ ఐపాస్ మీద జరిగిన లఘు చర్చలో గౌరవ సభ్యులు సంపత్ కుమార్ గారు, కౌసర్ గారు, రామచంద్రారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అజయ్ గారు, సున్నం రాజయ్య గారు, అదే రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా మాట్లాడారు అధ్యక్ష. అందరికి కూడా ధన్యవాదాలు. వారు విలువైన సూచనలు, సలహాలు, కొన్ని విమర్శలను కూడా సద్విమర్శలుగానే తీసుకుంటాం అధ్యక్ష, తప్పకుండా. అధ్యక్ష, ఒక్కసారి టీఎస్ ఐపాస్ గురించి కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక పురోగతి కానీ మాట్లాడే ముందు ఒకసారి మనం ఎక్కడ ప్రారంభమయ్యామో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సరిగ్గా 3 సంవత్సరాల కిందట అధ్యక్ష, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకానొక బలమైన ప్రచారం, చాలా గట్టిగా జరిగిన ప్రచారం, తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే మరి ఈ రాష్ట్రంలో రేపటి రోజున హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా ఇక్కడ పెట్టుబడిదారులకు రక్షణ ఉండదని, ఇక్కడికి అసలు పెట్టుబడులు కొత్తవి రావడం కాదు కదా, ఉన్న పెట్టుబడులే వెనక్కి పోతాయని రకరకాల ప్రచారాలు ఆనాడు జరిగిన మాటను నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు ఆనాటి పరిస్థితి అధ్యక్ష, అప్పటి పారిశ్రామికవేత్తలు, ఇప్పుడు చాలా మంది పెద్దలు మాట్లాడుతూ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడారు అధ్యక్ష, మైక్రో ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడారు. ఆనాటి పరిస్థితి అధ్యక్ష, రాష్ట్రంలో ఇందిరా పార్క్ వద్ద అధ్యక్ష, ధర్నా చౌక్ లో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష, వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు ధర్నాలు చేస్తూ ఉంటారు, ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అసాధారణంగా అధ్యక్ష చాలా అరుదైన సందర్భాల్లో జరిగేది. ఆఖరికి పారిశ్రామికవేత్తలు పోయి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసి, మహాప్రభో మాకు కరెంట్ ఇవ్వండి, మీరు నాణ్యమైన కరెంట్ ఇస్తే అవసరమైతే మేము ఎక్కువ ధరకు కూడా కొనుక్కుంటామనే ఒక దుస్థితి ఆనాటి పరిస్థితి అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ జరిగింది కేవలం అధికార మార్పిడి కాదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ వేరుబడ్డ తర్వాత ఎన్నో బాలారిష్టాలు, కొత్త రాష్ట్రంగా ఎన్నో బాలారిష్టాలు దాటుకుని అందులో ఉన్న ఛాలెంజెస్ ఎన్నో ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా అధిగమించి మరి ఈరోజు శరవేగంగా పారిశ్రామిక రంగంలో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఈ క్రమంలో అధ్యక్ష, ఎప్పుడైనా కూడా మనకి 2 రకాల దృక్కోణాలు ఉంటాయి అధ్యక్ష. ఒకటి, పున్నమి నాటి చంద్రుడిని చూస్తే కొంతమందికి ఏమో ఆ చందమామ ఎంత ప్రకాశవంతంగా ఉంది, ఎంత తెల్లగా ఉంది అనేది అర్థమవుతుంది అధ్యక్ష. కొంతమంది మాత్రం ఆ చందమామలో మచ్చలెత్తకడానికే పరిమితం అవుతారు అధ్యక్ష. మా సోదరులు మాట్లాడిన గౌరవ సభ్యులందరూ కూడా మరి కనీసం నేను మండలిలో కూడా ఈ అంశం మీద చర్చ వచ్చింది అధ్యక్ష. మండలిలో చాలా చక్కగా అన్ని పార్టీల ప్రతినిధులు కూడా మాట్లాడుతూ చాలా స్పష్టంగా సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు, విమర్శలు చేశారు. కానీ ఒక మంచి పాలసీని తీసుకొని వచ్చేందుకు ప్రభుత్వానికి అభినందనలు కూడా చెప్పారు అధ్యక్ష. కానీ ఇక్కడ మాత్రం దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. సరే, దాని జోలికి నేను పోను, కానీ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, ఎవరు ఏమనుకున్నా ఈరోజు భారతదేశంలోని ప్రతి పారిశ్రామికవేత్త, ప్రతి పారిశ్రామిక గ్రూపు ఈరోజు తెలంగాణను ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా పేర్కొంటున్న మాట వాస్తవం అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకి, వారి నేతృత్వంలో అధ్యక్ష, టీఎస్ ఐపాస్ అనే పథకం ఏదైతే తీసుకొచ్చిందో, ఈ చట్టం ఏదైతే తీసుకొచ్చిందో, ఆ చట్టం నిజంగా చెప్పాలంటే పారిశ్రామిక అనుమతుల రంగంలో ఒకనాడున్న లైసెన్స్ రాజు, పర్మిట్ రాజు నుంచి చూసినట్టు అధ్యక్ష, ఆ పరిస్థితి నుంచి పోల్చి చూసినట్టయితే ఒక విప్లవాత్మకమైన ముందడుగని చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఈ టీఎస్ ఐపాస్ ద్వారా మనం ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా వారిపైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వీఆర్ కన్ఫరింగ్ ఎ రైట్ ఆన్ దెమ్. సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది ఈ దేశంలో ఎక్కడ లేదు అధ్యక్ష. అంటే ఒక పెట్టుబడి పెట్టే క్రమంలో, ఒక ఇన్వెస్టర్ మన రాష్ట్రానికి వచ్చే క్రమంలో వారి మీద ఒక విశ్వాసాన్ని పెట్టి, మీరు యాజ్ లాంగ్ ఎస్ యూ బిలీవ్ దట్ యు ఆర్ ఇన్ కంప్లయన్స్ ఆఫ్ ద లా ఆఫ్ ద ల్యాండ్, మీకు ఏ అనుమతి కూడా అవసరం లేకుండా నేరుగా మొదటి రోజే మీ పరిశ్రమను ప్రారంభించుకోవచ్చు అనేది ఇది మన దేశంలోనే ఒక గొప్ప ముందడుగు అధ్యక్ష. సంస్కరణల్లో ఇతర రాష్ట్రాలు కూడా చూసి నేర్చుకోవాలని మేం చెప్పలేదు అధ్యక్ష. గౌరవ సహచర సభ్యులు ఎవరైనా ఈ విషయంలో ఏమైనా ప్రస్తావిస్తారేమో అనుకున్నాను. సరే, వారు చెప్పలేదు, కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా ఈ ప్రగతి సమీక్షలో ఇతర రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు అందరూ ఉండగా అందరి ముందు ఆ సమీక్షలో నేరుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఈ కార్యక్రమం నుంచి ఇతర రాష్ట్రాలు కూడా నేర్చుకోవాలని చెప్పిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. చాలా రకాల మార్పులు చేర్పులు చేసి ఉన్నాం అధ్యక్ష. గతంలో అధ్యక్ష ఈ లైసెన్స్ రాజులు, పర్మిట్ రాజులు ఉన్నప్పుడు ఆనాడు అప్పటి ప్రభుత్వాలు రెడ్ టేపిజంతో వేధించేవి అధ్యక్ష. మన దేశంలో బ్యూరోక్రసీ ఎంత మరి తీవ్రమైన ఆంక్షలు విధిస్తుందో మనకు తెలుసు అధ్యక్ష. ఆనాటి అప్పటి ప్రభుత్వాలు రెడ్ టేపిజంతో వేధిస్తే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రము చేయనంత ఘనంగా ఎర్ర చివాచీలు పరిచి మరీ స్వాగతం పలుకుతా ఉంది అధ్యక్ష. తప్పకుండా తెలంగాణ పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి,
ఇక్కడ ఉపాధి కల్పన జరగాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ రకంగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. మరి ఈ క్రమంలో అధ్యక్ష ఏదో పాత చైనీస్ సామెత ఉంది అధ్యక్ష. ఒకటి, ఒక మనిషికి ప్రతిరోజు చేపను అందిస్తే మనమే ప్రభుత్వం నుంచి చేపలు పట్టి మనమే ఇస్తే ఆ మనిషి ఆ రోజు వరకే ఆకలి తీర్చుకోగలుగుతారు అధ్యక్ష. అట్లా కాకుండా మరి చేపలు పట్టడమే వారికి నేర్పిస్తే బ్రహ్మాండంగా స్వయం ఉపాధి వారికి లభిస్తుంది. వారితో పాటు వారి మీద ఆధారపడే వారికి కూడా ఆకలి తీర్చగలుగుతారనే ఒక సామెత ఏదైతే ఉందో అధ్యక్ష, దానికి అనుగుణంగానే మా విధానాన్ని కూడా రూపకల్పన చేసుకున్నాం అధ్యక్ష. అందులో భాగంగా నైపుణ్య శిక్షణకు సంబంధించి చాలా పెద్దపీట కూడా వేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, సర్వసాధారణంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి ఒక కొత్త రాష్ట్రంలో ఉన్నప్పుడు సహజంగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు అధ్యక్ష. ఒకటి, మీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి, పెట్టుబడులు పెడితే మళ్ళీ అక్కడ రిటర్న్స్ వస్తాయా, లాభాలు వస్తాయా లేవో చూస్తారు. ఈరోజు భారతదేశంలోనే బ్రహ్మాండంగా చెప్పుకోదగ్గ పద్ధతిలో మా గౌరవ హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఏ హైదరాబాద్ మహానగరంలో అయితే పెట్టుబడులు రావు, ఉన్న వాళ్ళే వెళ్ళిపోతారని చెప్పి విష ప్రచారం చేయడం జరిగిందో, అదే హైదరాబాద్ లో అదే తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున వెల్లువల పెట్టుబడులు వస్తా ఉన్నాయంటే ఇక్కడ శాంతి భద్రతలు ఈరోజు అద్భుతంగా ఉండడమే దానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష, సహజంగానే అడిగే కొన్ని ఉంటాయి అధ్యక్ష. పవర్ సప్లై ఇంతకుముందే నేను నివేదించాను అధ్యక్ష. గతంలో పవర్ సప్లై ఎట్లా ఉండేది, ఈరోజు మా విద్యుత్ శాఖ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో పవర్ సప్లై అనేది కేవలం పరిశ్రమల కాదు అధ్యక్ష. పరిశ్రమలు ఏ పారిశ్రామికవేత్తలైతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే పరిస్థితిలో ఉన్నారో వారందరినీ ఆ పరిస్థితి నుంచి బయట వేసి ఈరోజు అవసరమైతే 3 షిఫ్ట్లు పనిచేస్తామంటే 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటుని ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, సర్వసాధారణంగా అడిగేది మరి మాకు ఏ రకమైన ప్రోత్సాహకాలు ఇస్తారు, మాకు ఏ రకంగా మరి ఇతర రాష్ట్రాలతో కాదు ఇతర దేశాలతో ఈరోజు మీరు పోటీ పడాలి. ఒక యాపిల్ కంపెనీ అధ్యక్ష, వారు కాలిఫోర్నియా బయట అంత పెద్ద కార్యాలయాన్ని వారు ప్రారంభించాలి అనుకున్నప్పుడు కేవలం ఒక హైదరాబాద్నో బెంగళూరునో చెన్నైని మాత్రమే పోల్చి చూడలేదు అధ్యక్ష. వారు ప్రపంచంలోని 28 దేశాల్లో 28 వివిధ సెంటర్లలో అక్కడ ఉండే హంగులు, అక్కడికి పోతే వచ్చే ప్రోత్సాహకాలు, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నింటినీ బేరీజు వేసుకొని చివరికి హైదరాబాద్కి వచ్చారనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు మన పోటీ కేవలం పక్క రాష్ట్రాలతో కాదు అధ్యక్ష. ఈరోజు మన పోటీ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కానీ సర్వీసెస్ లో కానీ ఈ రోజు మనం ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి అధ్యక్ష. ద కాంపిటీషన్ ఇస్ నాట్ బిట్వీన్ చెన్నై అండ్ షాంఘై ఎనీమోర్ ఆర్ హైదరాబాద్ అండ్ హాంకాంగ్ ఎనీమోర్. ఇప్పుడు హైదరాబాద్ మొత్తంగా చూసినట్టయితే ప్రపంచంలోని ఇతర కేంద్రాలు ఏవైతే ఈ పెట్టుబడులను ఆకర్షించేదానికి పోటీ పడతా ఉన్నాయో మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఈరోజు అధ్యయనం చేసి వారికి నచ్చే విధంగా మనం మన కార్యక్రమాన్ని కూడా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే ఒకటి చెప్తా ఉంటారు అధ్యక్ష. నో ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇస్ అ రెపాజిటరీ ఆఫ్ విజ్డమ్ అధ్యక్ష. మాకు అన్నీ తెలుసు అని అనుకునే వారికి ఎవరికి కూడా మరి కొత్త ఆలోచనలు రావు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ టిఎస్ ఐపాస్ అనే బిల్లును చట్టాన్ని రూపొందించే క్రమంలో ఆనాడు నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ కాదు అధ్యక్ష, అప్పుడు జూపల్లి కృష్ణారావు గారు ఆనాటి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, వారిద్దరూ కూడా 7 గంటల పాటు వివిధ ఇండస్ట్రీ వర్గాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు అధ్యక్ష. ప్రస్తుతం ఏ పరిస్థితులు ఉన్నాయి, మన తెలంగాణలో రేపటి రోజున పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగాలి అంటే ఏ రకమైన చట్టాలు తీసుకురావాలి, ఏ రకమైన వెసులుబాట్లు కల్పించాలనే ఉద్దేశంతో 7 గంటల పాటు వివిధ సంఘాలు, మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు, దళిత పారిశ్రామికవేత్తలు, డిక్కీ లాంటి సంస్థలు ఉన్నాయి, ఫిక్కీ లాంటి సంస్థలు, సిఐఐ లాంటి సంస్థలు, వీరందరితో కూడా దాదాపు ఫ్యాప్సీ లాంటి సంస్థలు 7 గంటల పాటు నేరుగా ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కూర్చుని కొలాబరేటివ్ పద్ధతిలో, ఎందుకంటే ఈ ప్రభుత్వం నమ్మేది విశ్వసించేది అధ్యక్ష భాగస్వామ్య పద్ధతిలోనే పాలన సాగాలని విశ్వసించే ప్రభుత్వం కాబట్టి మాకే అన్నీ తెలుసనే అహంకారం కానీ ఇంకోటి కానీ లేదు కాబట్టే వారందరి సలహాలు సూచనలు సమాహారంగానే ఈ చట్టాన్ని రూపొందించినామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ఈ చట్టం మాత్రమే కాదు అధ్యక్ష, 3 ఏళ్ల కిందట చాలా మంది నమ్మలేదు అధ్యక్ష. నాతో చాలా మంది ఢిల్లీలో సీనియర్ రాజకీయవేత్తలు కానీ అదే రకంగా పారిశ్రామికవేత్తలు కానీ చాలా మంది చెప్తా ఉంటారు అధ్యక్ష, ఒక యాజిటేషన్ నుంచి అడ్మినిస్ట్రేషన్ లోకి ఇంత ఈజీగా ట్రాన్సిషన్ కావడం అనేది అసాధారణం అధ్యక్ష. ఒక ఆందోళనకారుడిగా, ఉద్యమకారుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు అధ్యక్ష. ఒక ఉద్యమ పందా నుంచి పరిపాలనా పందాకి రావడం కేవలం 2.5 సంవత్సరాల అతి స్వల్ప వ్యవధిలో మనం ఈ రోజు ఎన్నో రకాల ప్రశంసలు, ఒక ప్రధానమంత్రి గారు కాదు అధ్యక్ష, సిఎన్బిసి టీవీ 18 వారు మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ గా తెలంగాణను గుర్తించిన విషయం కానీ, అదే రకంగా మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ సర్వే చేస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2016 వరకు
3 సంవత్సరాల పాటు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉండే సిటీగా హైదరాబాద్ ఎంపిక చేయడంలో కానీ, ఇండియా టుడే చేత స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ అవార్డ్స్ దానిలో మోస్ట్ స్టేట్ విత్ ద మోస్ట్ బెస్ట్ సోషల్ ఇంక్లూజన్ లో కానీ, అదే రకంగా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదే రకంగా స్టార్ట్అప్ కేటగిరీలో కొత్తగా మరి స్టార్ట్అప్ రంగంలో స్టార్ట్అప్ ఇండియా అని వారు ప్రస్తావించారు. ఆ రంగంలో కూడా స్కాచ్ ఛాలెంజర్ అవార్డులో కానీ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మనకు వచ్చిన ప్రశంసలు చాలా చాలా ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సోదరులు గుర్తించడానికి ఇష్టపడకపోవచ్చు కానీ అల్టిమేట్ గా మాకు వచ్చిన అతిపెద్ద అవార్డు అధ్యక్ష. ప్రజలు ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడ ఏ సందర్భంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల తీర్పు కోరాల్సి వచ్చినా అడుగడుగున గంటాపదంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ప్రజలిచ్చిన సర్టిఫికేటే అతిపెద్ద సర్టిఫికేట్ గా కూడా మేము తీసుకుంటాం అధ్యక్ష. ఈఓడిబి చెప్పమంటే చెప్తాను, ఎన్నికల ఫలితాలతో సహా చెప్పండి చెప్తా, మరి తప్పకుండా గుర్తు చేయాల్సి ఉంటుంది కదా అధ్యక్ష. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కూడా కొంతమంది మాట్లాడారు అధ్యక్ష. మాట్లాడుతూ ఏం చేశారు, ఇందులో గొప్పతనం ఏముందన్న ధోరణిలో మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు దేశంలోనే డిఐపిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ వారు అన్ని రాష్ట్రాల మధ్యన పోటీ పెట్టారు అధ్యక్ష. భారతదేశం అంటేనే సహజంగా బయట ఉండే అభిప్రాయం ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కంట్రీ టు డూ బిజినెస్ అనే ఒక అభిప్రాయం ఉంది అధ్యక్ష. ఇక్కడ ఉండే రెడ్ టేపిజం కానీ, ఇక్కడ ఉండే బ్యూరోక్రసీ కానీ ప్రతిబంధకంగా ఉంటుంది బిజినెస్ పెట్టుబడులు పెట్టాలంటే ఒక అభిప్రాయం సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. కానీ ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే, భారతదేశం గణనీయమైన పురోగతి సాధించాలంటే, పారిశ్రామికంగా ఉపాధి కల్పన జరగాలి పెద్ద ఎత్తున అంటే, మరి రాష్ట్రాల మధ్యన ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో డిఐపిపి కార్యక్రమాన్ని తీసుకుంది అధ్యక్ష. మరి ఇందాక సోదరులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష, పోయిన సంవత్సరం మీకు 13వ ర్యాంక్ వచ్చిందని ఓ మాట అన్నారు అధ్యక్ష. 2014-15 అవును అధ్యక్ష. ఆనాడు మనకు భారతదేశంలో 13వ ర్యాంక్ వచ్చింది అధ్యక్ష. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరం కూడా మదన పడ్డాం అధ్యక్ష. ఇంత చక్కటి పాలసీ తీసుకొచ్చి ఇంత పారదర్శకంగా అవినీతి రహితంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎందుకు మనకి ఇంత తక్కువ ర్యాంక్ వచ్చిందని బాధపడి అందరం కూడా కూర్చుని ఆలోచించుకొని అధ్యక్ష, గడిచిన 9 మాసాల్లో 9 నెలల్లో అధ్యక్ష ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తే ఈ ఫలితం వచ్చిందో ఒకసారి నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి, ముఖ్య కార్యదర్శి గారి స్థాయి నుంచి, ప్రధాన కార్యదర్శి గారి స్థాయి నుంచి కింది స్థాయి దాకా జిల్లా స్థాయి వరకు మొత్తంగా 66 సమావేశాలు జరిగినాయి అధ్యక్ష. ఇందులో దాదాపు 22 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హావ్ బీన్ ఇన్వాల్వ్డ్ మేడం స్పీకర్. 26 లెజిస్లేషన్స్ ని, 26 చట్టాలని సవరించుకున్నాం అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష 58 కొత్త జీవోలు ఇష్యూ చేసుకున్నాం, 121 సర్క్యులర్లు ఇచ్చాం. అల్టిమేట్ గా 19 ప్రభుత్వ శాఖల్లో పోర్టల్స్ అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా ఆన్లైన్ సర్వీసెస్ లాంచ్ చేశాం అధ్యక్ష. 113 ఆన్లైన్ సేవలను ప్రారంభించుకున్నాం అధ్యక్ష. తద్వారా ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తే, ఇంత చేసి కేవలం పేపర్ మీద మాత్రమే కాదు అధ్యక్ష, ఇవన్నీ పారదర్శకంగా నడవాలి. ఉదాహరణకి డిపిఎంఎస్ సిస్టమ్ అధ్యక్ష, బిల్డింగ్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, దాన్ని తీసుకురావడం మాత్రమే కాకుండా ఈ రోజు ఆచరణలో కూడా చూపెడితేనే కేంద్ర బృందం ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసిన తర్వాత విశ్వసించి చివరికి ఆ ర్యాంకు మనకు రావడం జరిగింది. 98.78% మార్కులతో భారతదేశం మొత్తంలోనే ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ ను కూడా పక్కకు తోసిరాజని నెంబర్ 1 స్థానానికి తెలంగాణ ఎదిగితే, దాన్ని కూడా ఇదేదో మీరు ప్రచారం కోసం వాడుకుంటున్నారు అంటే తప్పకుండా వాడుకోవాలి. వాడుకోకపోతే తప్పవుతుంది. ఇంత కష్టపడి ఫస్ట్ ర్యాంక్ సాధించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఇంత అద్భుతంగా ఉంది మా రాష్ట్రంలో అని చెప్పుకోకపోతే తప్పవుతుంది. ఎందుకంటే అల్టిమేట్ గా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఇస్ అ జాబ్ బౌండ్ అండ్ డ్యూటీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇస్ ద బౌండ్ అండ్ డ్యూటీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. కాబట్టి తప్పకుండా ఆ దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ఇండస్ట్రియల్ పాలసీలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు అధ్యక్ష చరిత్రలో ఎక్కడా లేవు. నేను 2-3 సార్లు అమెరికా పోయినాను అధ్యక్ష ఈ సంవత్సరంన్నర కాలంలో. ఈ 3 విజిట్స్ లో కూడా ఎక్కడికి వెళ్ళినా మన టిఎస్ ఐపాస్ గురించి చెప్పినప్పుడు అబ్బురపడతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా నాకు బాగా గుర్తున్న ఒక సందర్భం అధ్యక్ష, కేపీఎంజీ అనే ఒక గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఉంటుంది అధ్యక్ష. టాప్ 5 మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫర్మ్స్ లో అది కూడా ఒకటి అధ్యక్ష. దాని గ్లోబల్ చైర్మన్ జాన్ వైమయర్ గారు అని చెప్పేసి ఆయన న్యూయార్క్ లో కలిశారు అధ్యక్ష. కలిసినప్పుడు వారికి 3 విషయాలు చెప్పాను అధ్యక్ష. మా రాష్ట్రంలో సెల్ఫ్ సర్టిఫికేషన్ అనే ప్రాసెస్ ఉంది, అసలు గవర్నమెంట్ ను అనుమతులు అడిగే అవసరం లేకుండా నేరుగా డే 1 నాడు మీరు దేశ చట్టాలని, రాష్ట్ర చట్టాలని గౌరవిస్తూ ఉన్నామని మీరు అనుకుంటే నేరుగా ప్రారంభించుకోవచ్చు అని చెప్పాను అధ్యక్ష. రెండోది వారికి చెప్పినాను అధ్యక్ష, మా రాష్ట్రంలో 15 రోజుల్లో మెగా ప్రాజెక్టులు అంటే 200 కోట్ల పైచీలకు పెట్టుబడి కానీ 1000 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చే సంస్థలు అధ్యక్ష. ఆ అనుమతులు ఇచ్చే క్రమంలో మనం ఒకవేళ 15 రోజుల్లో ప్రభుత్వం కనుక ఇవ్వకపోతే 16వ రోజు ఇచ్చినట్టే లెక్క డీమ్డ్ అప్రూవల్ అనే విషయం కూడా చెప్పాను అధ్యక్ష. మూడవది అధ్యక్ష, మా రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏ అధికారి అయితే ఒకవేళ
జాప్యం ఏదైనా జరిగితే, ఆలస్యం ఏదైనా జరిగితే, ఏ అధికారి అయితే ఆ జాప్యానికి ఆలస్యానికి బాధ్యుడో ఆయనకి రోజుకి 1000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో మా రాష్ట్రం అని చెబితే ఆయన నవ్వినారు అధ్యక్ష. నవ్వి ఆయన మాట అన్నారు, భారతదేశంలో ఏకైక రాష్ట్రం కాదు, అమెరికాలో కూడా ఇట్లాంటి రాష్ట్రం లేదు, ఇంత గొప్ప పాలసీ మా దగ్గర కూడా నేను కూడా ఎక్కడా చూడలేదని చెప్పారు అధ్యక్ష. అంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగానే ఎంతో మంది పెద్దలు, మరి ఎంతో మంది మాలాంటి వాళ్ళని, మంత్రులని, ఇంకా వివిధ దేశాల ప్రతినిధుల్ని చూసిన వాళ్ళు కూడా ఈ మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, టీఎస్ ఐపాస్ లో భాగంగా కేవలం ఒక మంచి చట్టం రూపొందిస్తేనే సరిపోదు అధ్యక్ష, అన్ని హంగులు కూడా ఉండాలి. మరి భూమి లభ్యత ఉండాలి, నీటి లభ్యత ఉండాలి. అందుకే భూమి లభ్యత విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వివిధ విభాగాలతో దాదాపు తెలంగాణ వ్యాప్తంగా అటు వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములు, మరి పరిశ్రమలకు యోగ్యంగా ఉన్న భూములు ఎన్నిన్నాయో ఒక లెక్క తీసి దాదాపు 1,50,000 ఎకరాల భూమిని ఈరోజు టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏవైతే వ్యవసాయ యోగ్యంగా లేవో ఆ భూములను గుర్తించి మనం ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అది మొత్తంగా ఎక్కడ ఏ పెట్టుబడిదారులు వచ్చినా వాటిని చూపెట్టి అందులోనే పరిశ్రమలు పెట్టడానికి వారిని స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. మరి నీళ్లు కూడా అవసరం. నీళ్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా దార్శనికతతో ఆలోచించి ఏ మిషన్ భగీరథ ద్వారానైతే ఇంటింటికి తాగునీరు ఇవ్వాలని మనం అనుకుంటా ఉన్నాము, ఆ మిషన్ భగీరథలోనే ఒక 10% నీటిని ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం కూడా, పారిశ్రామిక అవసరాల కోసం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అల్టిమేట్ గా చూసినట్టయితే వాటర్ విషయంలో కానీ, పవర్ విషయంలో కానీ, ల్యాండ్ విషయంలో కానీ, చట్టాలు రూపొందించి ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో కానీ, ప్రోగ్రెసివ్ పాలసీస్ విషయంలో కానీ చాలా అద్భుతంగా ఈరోజు భారతదేశంలోనే కొత్త స్టాండర్డ్స్, కొత్త బెంచ్ మార్క్స్ నెలకొల్పుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మరి ఈ క్రమంలో తెలంగాణలో మనం అన్ని సెక్టర్స్ లో కూడా పెట్టుబడులు ఆహ్వానించలేదు అధ్యక్ష. ఒక 14 స్పెసిఫిక్ సెక్టర్స్ లో మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ ఆహ్వానిస్తా ఉన్నాం అధ్యక్ష. అందులో లైఫ్ సైన్సెస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కానీ, బల్క్ డ్రగ్స్ కానీ ఉన్నాయి అధ్యక్ష. అదే రకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, బయోమెడికల్ సెక్టర్ కానీ ఉన్నాయి. ఇంజనీరింగ్, ముఖ్యంగా ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఉన్నాయి. అదే రకంగా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, డైరీ ఇండస్ట్రీ, పౌల్ట్రీ, ఇవి కూడా ఉన్నాయి అధ్యక్ష. ఆటోమొబైల్ సెక్టర్, అదే రకంగా టెక్స్టైల్స్, అదే రకంగా ప్లాస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, ఫౌండరీస్, కాస్టింగ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, అదే రకంగా రెన్యూవబుల్ ఎనర్జీస్, అదే రకంగా వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, అదే రకంగా డ్రై పోర్ట్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, మొత్తంగా ఇన్ని రకాల 14 సెక్టర్లలో మన పాలసీని చూపెట్టి, మన ప్రోగ్రెసివ్ నేచర్ని చూపెట్టి మనం పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఉంటే టీఎస్ ఐపాస్ ద్వారా ఈ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతూ 1-2 విషయాలు అడిగారు అధ్యక్ష. భూములు విచ్చలవిడిగా ఇస్తున్నారు, భూములు పందేరం జరుపుతున్నారు, మరి వీటిని ఎంత వినియోగంలోకి వచ్చాయి, ఎంత రాలేదో గమనిస్తున్నారా, మానిటర్ చేస్తున్నారని అడిగినారు అధ్యక్ష. అధ్యక్ష, మేము అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత వెనువెంటనే చేసిన మొట్టమొదటి పని అధ్యక్ష, గత ప్రభుత్వాల కేటాయింపులు, భూ కేటాయింపులు, వాటిలో ఎన్ని నిరుపయోగంగా ఉన్నాయి, ఎన్ని ఆపరేషనలైజ్ అయినాయి అంటే కేవలం ఒకే ఒక ఉద్దేశం అధ్యక్ష, ఆపరేషనలైజ్ చేయాలి, తెలంగాణ శరవేగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మొత్తంగా రివ్యూ చేసి ఒక 205 పరిశ్రమలు ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో వాటిని వారు ఆపరేషనలైజ్ చేయలేదో, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద వారు వాడుకుందామనే దృక్పథంలో ఏదైతే ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చాము అధ్యక్ష. 205 పరిశ్రమలకి, అందులో 724 ఎకరాలకు కానీ నోటీసులు ఇచ్చాము అధ్యక్ష. ఆ 724 ఎకరాలకి 2 నోటీసులు ఇచ్చి, అవకాశం ఇచ్చి మీరు ఆపరేషనలైజ్ చేస్తారా, వెనక్కి తీసుకోమంటారా అని చెప్పి వారికి పలుమార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత అందులో కొంతమంది ముందుకొచ్చారు, కొంతమంది రాలేదు అధ్యక్ష. మొత్తంగా 698 ఎకరాలు వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. అందులో బ్రాహ్మణి SEZ లో 250 ఎకరాలు ఉన్నది, హిందూటెక్ లో 250 ఎకరాలు ఉంది, హిందూజా ఫౌండరీలో 60 ఎకరాలు, తూఫ్రాన్ ఇందాక గౌరవ సభ్యులు ప్రస్తావించారు, హిందూజా ఫౌండరీ 60 ఎకరాలు అక్కడ వాపస్ తీసుకున్నాం. విజువల్ సాఫ్ట్ అనే ఒక IT కంపెనీ 7.5 acres వాపస్ తీసుకున్నాం. సైబరాబాద్ బయోటెక్ అనే సంస్థ 25 ఎకరాలు జీనోమ్ వ్యాలీలో ఇస్తే అది కూడా వారు ముందుకు రాకపోతే వాపస్ తీసుకున్నాం. లోన్జా అనే కంపెనీ 10 ఎకరాలు ఉంటే దాన్ని కూడా వాపస్ తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు సెక్టర్ వైజ్ పెట్టుబడులు ఆహ్వానించడం మాత్రమే కాదు అధ్యక్ష, ప్రతి జిల్లాలో, తెలంగాణలోని గతంలో ఉన్న 10 జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ రకమైన మినరల్స్ ఉన్నాయి, ఏ రకమైన వనరులు ఉన్నాయి, వాటిని ఏ రకంగా మనకు వాడుకునేదానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఆదిలాబాద్ లో సిమెంటు, సెరామిక్, అదే రకంగా పేపర్, కలప మరియు అటవీ ఆధారిత పరిశ్రమలు, అదే రకంగా కరీంనగర్ లో ఫర్టిలైజర్స్, గ్రానైట్, జౌలి, విత్తన శుద్ధి లాంటి మన IT లాంటి సంస్థలు, నిజామాబాద్ లో ఫుడ్ ప్రాసెసింగ్, అదే రకంగా స్పైస్ పార్క్, మినరల్స్, ఈ రకంగా ప్రతి జిల్లాలో కూడా రిసోర్స్ మ్యాపింగ్ చేశాము అధ్యక్ష. తద్వారా అల్టిమేట్ గా పారిశ్రామికీకరణకు ఎవరు ముందుకు వచ్చినా
కేవలం హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి కాకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. జిల్లాలు సెక్టర్స్ మాత్రమే కాకుండా ఈరోజు ఒక ఫోకస్డ్ ఎఫర్ట్ ఉండాలి, ఫోకస్డ్ పద్ధతిలో పనిచేయాలన్న ఉద్దేశంతో అధ్యక్ష కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. అందులో అతి ముఖ్యమైనది హైదరాబాద్ ఫార్మా సిటీ. ఈ హైదరాబాద్ ఫార్మా సిటీ గురించి ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో కూడా నేను సవివరంగా చెప్పాను అధ్యక్ష. మళ్ళీ ఒక్కసారి మొత్తంగా మనం చూస్తుంది అధ్యక్ష 12,000 పైచీలకు ఎకరాలు, అంటే కనీసంగా 12,000 ఎకరాలు ఎందుకు ఉండాలి అంటే NIMZ స్టేటస్ రావాలి అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే మనకు కొన్ని ప్రోత్సాహకాలు అదనంగా వస్తాయి అధ్యక్ష, ఎగుమతుల విషయంలో కానీ ఇంకో రకంగా కానీ. కాబట్టి కనీసం 12,000 ఎకరాలు ఉండాలి, కానీ కుదిరితే ఇంకొంత ఎక్కువైనా మనం సేకరించాలన్న ఉద్దేశంతో మనం హైదరాబాద్ ఫార్మా సిటీని ఒక కాంప్రిహెన్సివ్ ఎండ్ టు ఎండ్ మరి క్లస్టర్ గా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఇది భారతదేశంలో ఎక్కడా కూడా గతంలో జరగని ప్రయత్నం అధ్యక్ష. ఫార్మా సిటీ అనేది ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో, దేశీయ ప్రమాణాలతో కాదు అధ్యక్ష, అంతర్జాతీయ ప్రమాణాలతో. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చైనాలో సుచౌ ఇండస్ట్రియల్ పార్క్ అనే ఒక పార్క్ వెళ్ళొచ్చినారు అధ్యక్ష. గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు కూడా వెళ్లారు. ఆ పార్కును సందర్శించి అధికారుల బృందాన్ని అక్కడికి పంపి తదనంతరం సింగపూర్ లో టువాస్ ఇండస్ట్రియల్ సిటీ అని ఉంటుంది అధ్యక్ష. అక్కడికి పోతే అక్కడ ఔషధ పరిశ్రమలు ఉన్నట్టు కనబడదు అధ్యక్ష, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నట్టు అనిపించదు. అక్కడ గాలిలో కానీ వాతావరణంలో కానీ గాలిలో వాసన రావడం కానీ ఇంకోటి కానీ, ఇప్పుడు మనం పటాన్ చెరువు పోయినా ఇంకొక అడిగి పోయినా పాశమైలారం పోయినా ఎక్కడైతే యూనిట్స్ ఉన్నాయో అక్కడ ఒక రకమైన వాసన, నీళ్లు చెడిపోవడం, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ వింటా ఉన్నాం అధ్యక్ష. అలాంటి పరిస్థితి లేకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసి, అంటే వారి నుంచి విడుదలయ్యే వ్యర్థం ఏదైతే ఉంటుందో అధ్యక్ష, లిక్విడ్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో, ద్రవ వ్యర్థం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి స్థాయిలో 250 MLD డిశ్చార్జ్ ప్లాంట్ పెట్టి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ యూనిట్ గా దాన్ని తయారు చేయాలనే ఒక బృహత్తరమైన కార్యక్రమం పెట్టుకున్నాం అధ్యక్ష. దాంతో పాటు అక్కడ గాల్లో సాలిడ్ వేస్ట్ వల్ల కూడా ఒక వాసన కానీ చుట్టుపక్కల ఉండే వారికి ఇబ్బంది కానీ ఉండేదానికి లేకుండా మనం ఇంకొక ఆలోచన కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది ఒకటే అధ్యక్ష, కొత్తగా హైదరాబాద్ సిటీ చుట్టూ వచ్చే పరిశ్రమల్లో లివ్, వర్క్, లెర్న్ అండ్ ప్లే అనే కాన్సెప్ట్ తో మీరు టౌన్షిప్స్ డిజైన్ చేయండి అని చెప్తా ఉన్నారు. తద్వారా అల్టిమేట్ గా హైదరాబాద్ సిటీని డీకంజెస్ట్ చేయడం, ఎక్కడికక్కడ కౌంటర్ మ్యాగ్నెట్స్ డెవలప్ చేయడం, ఆయా ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే విధంగా ఈ 12,000 ఎకరాల పైచిల్కు ఫార్మా సిటీలో కేవలం అక్కడ పనిచేసే ఉద్యోగుల నివాసం ఉండేదానికి మాత్రమే కాకుండా అధ్యక్ష, దాన్ని ఒక పూర్తి స్థాయి కాంప్రిహెన్సివ్ టౌన్షిప్ గా, ఒక మినీ టౌన్షిప్ గా, అక్కడే పిల్లలు చదువుకునే విధంగా, అక్కడే పిల్లలు వారికి నివాసయోగ్యంగా ఉండే విధంగా ఒక ఫార్మా యూనివర్సిటీని కూడా అందులో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అల్టిమేట్ గా మానవ వనరులు ముఖ్యం, మన పిల్లలకు ఉద్యోగాలు రావడం ముఖ్యం. ఆ ఉద్దేశంతో అక్కడే ఒక మంచి ఫార్మా యూనివర్సిటీని కూడా నెలకొల్పాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. నిమ్స్ జహీరాబాద్ మేడం గీతారెడ్డి గారు వారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గా చేసి ఉన్నారు, వారికి తెలుసు అధ్యక్ష. జహీరాబాద్ నిమ్స్ కూడా మరి ఇప్పటికే మనకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. మనం ఆ విషయంలో కూడా ఇప్పటికీ 2,800 ఎకరాలు సేకరించాం, మిగతాది కూడా సేకరించే ప్రయత్నంలో ఉన్నాం. అక్కడ కూడా మరి పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నేత కార్మికులు అయితే గతంలో వరంగల్ నుంచి వలసపోయి ఈరోజు సూరత్ లో, షోలాపూర్ లో, భివాండిలో ఇంకో చోట పనిచేస్తా ఉన్నారో తెలంగాణ నేత కార్మికులు, వారందరూ వచ్చి వారి అభ్యర్థిస్తే వారి ఆలోచన మేరకు గతంలో ఏ ఆజంజాహీ మిల్ అయితే మూతపడి వరంగల్ ఈరోజు ఇప్పటికి కూడా బాధపడతా ఉందో, ఆ వరంగల్ జిల్లాకు, వరంగల్ పట్టణానికి దానికి అతి సమీపంలో వారికి సాంత్వన చేకూర్చే విధంగా ఒక పెద్ద ఎత్తున దాదాపుగా 2,000 ఎకరాల్లో ఒక మెగా టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికే దాదాపు 1,200 ఎకరాల పైచిల్కు భూమిని సేకరించాము. మేము తొందరలోనే దానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అల్టిమేట్ గా మెగా టెక్స్టైల్ పార్క్ తో రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటుంది ఒకటే అధ్యక్ష, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్ జరగాలి. తెలంగాణలో ఈరోజు 60 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరుగుతా ఉంది, 60 లక్షల బేళ్ల కాటన్ ఉత్పత్తి అవుతా ఉంటే కేవలం 10 లక్షలు మాత్రమే ఇక్కడ మనం వినియోగిస్తా ఉన్నాం అధ్యక్ష. మిగతా 50 లక్షలు ఇతర రాష్ట్రాలకి మనం తరలిస్తా ఉన్నాం, తమిళనాడుకి, గుజరాత్ కి పోతా ఉంది అధ్యక్ష. కానీ మొన్న స్పిన్నింగ్ మిల్ అసోసియేషన్ వాళ్ళతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వారు చెప్పారు అధ్యక్ష, తెలంగాణ కాటన్ ఒకనాడు గుజరాత్ కాటన్ తో మనం సరి సమానంగా చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు తెలంగాణ రైతాంగం వారి చలవ వల్ల తెలంగాణ పత్తిని ఈరోజు భారతదేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తిగా మొత్తం భారతదేశంలోని మొత్తం అందరు స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు కానీ జిన్నింగ్ మిల్స్ వాళ్ళు కానీ భావిస్తా ఉన్నారు. అందుకే ఫైబర్ టు ఫ్యాబ్రిక్ అనే కాన్సెప్ట్ తో జిన్నింగ్, స్పిన్నింగ్ నుంచి అపారెల్ పార్క్ దాకా మొత్తంగా అందులో టెక్స్టైల్ విశ్వవిద్యాలయంతో సహా అన్నింటిని కూడా అందులో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దానికి అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాము. IL&FS తో కూడా మనం ఒక భాగస్వామ్య పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రోగ్రామ్ లాంచ్ చేసిందో మేక్ ఇన్ ఇండియా పేరిట,
ఆ మేక్ ఇన్ ఇండియాలో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇక ఇతర పెద్దలు కానీ అడిగినారు. మరి మ్యానుఫ్యాక్చరింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. అది టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, లేదా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, ఏదైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లో బ్లూ కాలర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా వస్తుంది అధ్యక్ష. స్థానికులకి ఉపాధి అవకాశాలు 95% దాకా వచ్చే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే మనం ఈ రోజు పెద్ద ఎత్తున మెడికల్ డివైజెస్ పార్కును అత్యంత సమీపంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అంటుకొని 200 ఎకరాల్లో ప్రస్తుత సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ దగ్గర ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికే మొన్న ఇందాక గౌరవ సభ్యులు ప్రస్తావించినట్టు అడ్వామెడ్ అనే ఒక సదస్సులో యుఎస్ లో కూడా అక్కడ దాదాపుగా 500 మెడికల్ డివైజెస్ కంపెనీస్ వస్తే అక్కడ కూడా తెలంగాణకు సంబంధించి మనం ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం అధ్యక్ష. చాలా ఉత్సాహం కానీ, చాలా ఇంట్రెస్ట్ కానీ, ముఖ్యంగా భారతదేశం వైపు దృష్టి సారించే ఏ ఒక్క పెట్టుబడిదారుడైనా ఖచ్చితంగా మొదటి ప్రయారిటీ తెలంగాణకి ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు విస్తృతమైన ప్రచారాన్ని చేస్తా ఉన్నాం అధ్యక్ష. దానికి కూడా సానుకూలమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. తొందరలోనే మెడికల్ డివైజెస్ పార్క్ ని కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ అధ్యక్ష, మనకు 2 ఈఎంసీలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మీరు అడిగారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో రావిరాలలో కానీ, అదే రకంగా మనకి మహేశ్వరం దగ్గర కానీ కృష్ణారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, అదే రకంగా కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, అక్కడ మనం ఈ 2 ఈఎంసీలు ఏర్పాటు చేశాం. ఈ రెండింటిలో ఇప్పటికే మరి గతంలో ఈఎంసీలు వచ్చి ఉన్నాయి కానీ ఏనాడు కూడా వాటిలో ఒక కంపెనీ కూడా రాలేదు అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 3 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అధ్యక్ష. సెల్కాన్ అనే కంపెనీ 1, మైక్రోమాక్స్ అనేది 2, ఒక కెనేడియన్ కంపెనీ డాటావిండ్ అనేది 3, ఒక యూరోపియన్ కంపెనీ థామ్సన్ అనేది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో వారు కూడా వచ్చినారు అధ్యక్ష. గౌరవ సభ్యులు మాట్లాడుతూ మైక్రోమాక్స్ అనే సంస్థ మూతబడే దిశగా పోతోంది, వారు తొందరలోనే మూతబడబడుతున్నారని చెప్పిన అధ్యక్ష. వాళ్ళు మూతబడడం లేదు అధ్యక్ష, వారు నిజానికి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వచ్చారు. తర్వాత ఇప్పుడు 2వ దశలో వారు చైనాలో ఉన్న వాళ్ళ R&D సెంటర్ని ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తా ఉన్నారు. 3వది ఈ రోజు వాళ్ళు ఇంకో నిర్ణయం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వల్ల మిగతా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కూడా వారు ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఉన్నది ఇంకా దాదాపు 3 రెట్లు ఉత్పత్తి పెంచుతూ వారు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కూడా జరగబోతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మహిళా పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో సుల్తాన్పూర్ వద్ద మరి ఒక 50 ఎకరాల్లో దాదాపుగా 30% కంటే తక్కువ మార్కెట్ వాల్యూతో మహిళా పారిశ్రామికవేత్తల కోసం కూడా ఒక ప్రత్యేకమైన పార్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకుంది అధ్యక్ష. ఆల్మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ లో ఈ కార్యక్రమం కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతో పాటుగా అధ్యక్ష ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. చెప్పాలంటే ఇందాక మొన్న ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పిన అధ్యక్ష, లెదర్ పార్క్, ఒక మెగా లెదర్ పార్కు, దాన్ని ఇతర మినీ లెదర్ పార్కులకు అనుసంధానం చేస్తూ స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో జనగామ జిల్లాలో ఒక మెగా లెదర్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక ఫర్నిచర్ పార్కును కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించింది, ప్రాథమిక దశలో ఉంది. మరి అదే రకంగా చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం, ఐటీ పరిశ్రమల కోసం కొత్త ఐటీ పార్కులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం అధ్యక్ష. అల్టిమేట్ గా కేవలం హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే జరగకుండా ఆటోమొబైల్ రంగంలో ముఖ్యంగా మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వారికి ప్రయోజనం కల్పించేదానికి దాదాపుగా 7 చోట్ల అధ్యక్ష ఆటో నగర్లు కూడా ప్రారంభిస్తా ఉన్నాం. కరీంనగర్లో, ఖమ్మంలో, రామగుండంలో, మిర్యాలగూడలో, మంచిర్యాలలో, కామారెడ్డిలో, అదే రకంగా వికారాబాద్ దగ్గర ఉండే కోకటియాలలో ఆటో నగర్ల కోసం 25 నుంచి 30 ఎకరాల స్థలాన్ని మరి కేటాయిస్తా ఉన్నాం అధ్యక్ష. దానివల్ల కూడా చాలా మందికి ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా ఐటీఐ చదువుకున్న వాళ్ళు, అదే రకంగా డిప్లొమాలు చేసిన వాళ్ళు, వారందరికీ కూడా మనం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఏర్పాటు చేసే దిశగా కొన్ని ప్రాంతాలు నోటిఫై చేసాం అధ్యక్ష. ముఖ్యంగా ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ని ఒక ఇంపార్టెంట్ సెక్టర్ గా గుర్తించాం అధ్యక్ష. ఆ కోణంలో మొన్ననే సత్తుపల్లిలో, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుగ్గపాడు అనే గ్రామంలో ఫుడ్ పార్క్ ని ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, 60 ఎకరాల్లో మొట్టమొదటి రోజే శంకుస్థాపన చేసిన మొట్టమొదటి రోజే 3 యాంకర్ యూనిట్లను కూడా పెట్టి అక్కడ 100,000 మందికి ఉపాధి అవకాశాలు రాబోయే 3-4 నెలల్లోనే కల్పించబోతా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రస్తుతం ఖమ్మం, ఇందాక నేను చెప్పినట్టు సత్తుపల్లిలో, ఇంకోటి నిజామాబాద్ లో ఉంది అధ్యక్ష. ప్రస్తుతం నిర్మాణంలో ఇంకోటి మహబూబ్ నగర్ లో, అలంపూర్ ప్రాంతంలో ఇంకో ఫుడ్ పార్క్ రాబోతా ఉంది. కొత్తగా ప్రతిపాదనలు జనగామ, రంగారెడ్డి, సిరిసిల్ల, మెదక్లో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తరచూ చెప్తా ఉంటారు అధ్యక్ష, సీడ్ ప్రాసెసింగ్ ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను మనం మలుచుకునే అవకాశం ఉంది. ఈ ప్రాంతం విత్తన ఉత్పత్తికి చాలా అనువైన ప్రాంతం కాబట్టే ఇక్రిసాట్ లాంటి సంస్థలు కూడా ఇక్కడ తమ అంతర్జాతీయ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశాయని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. దానికి అనుగుణంగానే ICRISAT is the International Crop Research Institute. Crop Research Institute also does seed testing, sir. So గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు
ఎందుకంటే ఇక్కడ ఉండే డిఫరెంట్ సాయిల్స్ కానీ డిఫరెంట్ సాయిల్ టైప్స్ కానీ విత్తన ఉత్పత్తికి చాలా అనువైన కేంద్రాలు అధ్యక్ష. అందుకే మెదక్లో ఒకటి, సిరిసిల్లాలో ఒకటి, కరీంనగర్లో ఒకటి, 3 చోట్ల ఈ సీడ్ ప్రాసెసింగ్ సెక్టర్స్ కూడా 80 ఎకరాల నుంచి 250 ఎకరాల వరకు మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటు నిజామాబాద్ లో ఎక్కడైతే టర్మరిక్ గాని ఇతర మరి పంటలు ఉన్నాయో అక్కడ ఒక స్పైస్ పార్క్ ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా 40 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాము. వారు సానుకూలంగా ముందుకు రాకపోతే మరి నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ పార్కును కూడా ఏర్పాటు చేస్తా ఉంది అధ్యక్ష. అదే రకంగా కొత్తగా ఐటీ పార్క్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు కొత్త రాష్ట్రం అయినప్పటికీ సమగ్రమైన పారిశ్రామిక విధానం ఉండాలనే ఆలోచనతో కారిడార్స్ కూడా, ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా ప్రతిపాదించాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. అందులో మొత్తంగా 6 ఇండస్ట్రియల్ కారిడార్స్ ప్రతిపాదిస్తా ఉన్నాము. హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ మంచిర్యాల్, హైదరాబాద్ నల్గొండ, హైదరాబాద్ ఖమ్మం అధ్యక్ష. ఇందులో మొదటి దశలో హైదరాబాద్ వరంగల్ ని తీసుకుంటా ఉన్నాం. ఈ హైదరాబాద్ వరంగల్ కారిడార్ లో కూడా మనం 5 సెక్టర్స్, 5 క్లస్టర్స్ ని గుర్తించాం అధ్యక్ష. భువనగిరి ఏరియాలో మనం ప్లాస్టిక్ గాని, ప్యాకేజింగ్ గాని, గ్లాస్ ఇండస్ట్రీ గాని వీటిని ప్రమోట్ చేయబోతా ఉన్నాం. ఆలేరు, జనగామ మధ్యలో అధ్యక్ష ఆహార తయారీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్, అదే రకంగా ఇంజనీరింగ్ సెక్టర్, ఈ రెండింటిని కూడా మనం ప్రమోట్ చేస్తా ఉన్నాం. రాంపూర్, మడికొండ ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అక్కడ ఆల్రెడీ ఒక ఐటీ పార్క్ ను మొన్ననే స్థాపించాం అధ్యక్ష. ఒక కొత్తగా గతంలో హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఐటీ కంపెనీలు ఈరోజు వరంగల్లో సైంట్ అనే సంస్థ 1800 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అక్కడ ఒక R&D ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. కరీంనగర్ లో ఎక్లాట్ అనే సంస్థ దాదాపు 400 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అక్కడ ఒక ఐటీ కార్యాలయాన్ని ప్రారంభించింది. త్వరలో నిజామాబాద్ లో, ఖమ్మంలో కూడా ఐటీ పార్కులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. హుజూరాబాద్, జనగామలో కూడా అధ్యక్ష, హుజూరాబాద్, జనగామలో కూడా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూరల్ టెక్నాలజీ పాలసీ వల్ల ఈ రోజు కొత్త ఐటీ కంపెనీలు అక్కడ కూడా వస్తా ఉన్నాయి అధ్యక్ష. గతంలో హైదరాబాద్ కి మాత్రమే పరిమితమైన అభివృద్ధి ఈ రోజు జిల్లాలో కూడా పోతా ఉంది అధ్యక్ష. స్టేషన్ గంతరాబాద్ కారిడార్ లో ఈ 5 సెక్టర్స్ ని కూడా గుర్తించాం అధ్యక్ష. గుర్తించి ముందుకు పోతా ఉన్నాం. ఈ రకంగా ఆలోచనతో పూర్తి స్థాయి అవగాహనతో ఒక మంచి విధానాన్ని రూపొందించి సపోర్టెడ్ బై గుడ్ పాలసీ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. చాలా మంది మిత్రులు మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ, హైదరాబాద్ శాసనసభ్యులు కానీ, ఇంకా హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన, నగరానికి సంబంధించిన శాసనసభ్యులు మాట్లాడుతూ ఢిల్లీ పరిస్థితి మనకు రాకూడదు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉండకూడదు అని చెప్పేసి వారు లేవనెత్తారు అధ్యక్ష. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి పరిశ్రమలను రీలొకేట్ చేయాలి. ముఖ్యంగా రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, కాలుష్యకారక పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని తరలించాలి అని గత ప్రభుత్వం ఏదైతే 2013లో జీవో ఇచ్చారు అధ్యక్ష, GOMS నెంబర్ 20. ఆ జీవో అమలుకు మేము కట్టుబడి ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ వెలుపలికి 1545 పరిశ్రమలను, వాటిని కేవలం మన షాద్నగర్ శాసనసభ్యుడు అంజయ్ గారు మాట్లాడుతూ మాట్లాడారు అధ్యక్ష. అయ్యా మీరు ఔటర్ రింగ్ రోడ్ బయటికి తీసుకొస్తే ఇక్కడి సమస్య అక్కడ వచ్చి పడుతుంది, ఏం లాభం అన్నారు అధ్యక్ష. సమస్యను ఒక చోట నుంచి ఇంకో చోటికి తరలించాలనేది మా విధానం కాదు అధ్యక్ష. సమస్యను కాకుండా సమస్యను పరిష్కరిస్తూ కొత్తగా 19 ల్యాండ్ బ్యాంకులు గుర్తించాం అధ్యక్ష ఔటర్ రింగ్ రోడ్ వెలుపల. ఈ 19 చోట్ల కూడా కాంప్రిహెన్సివ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి TSIAC ద్వారా ఆ రకమైన కార్యక్రమం చేసిన తర్వాతనే సంతృప్తికర స్థాయిలో ఆ చుట్టుపక్కల ఉండే జనావాసాలకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు అనే సంతృప్తి మేము ఆలోచించుకున్న తర్వాత థర్డ్ పార్టీతో కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వారిని తరలిస్తాం అధ్యక్ష. ఆ విషయంలో ఒక ఫేజ్డ్ మేనర్ లో, హడావిడి కాకుండా ఒక ఫేజ్డ్ మేనర్ లో తప్పకుండా పోతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దీనిలో భాగంగా EPTRI మేము వారి కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష ఉపాధి అవకాశాల గురించి చాలా మంది మాట్లాడినారు. ఉపాధి అవకాశాలు వస్తున్నాయా, స్థానికులకు వస్తున్నాయా? ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష, ఒక మనిషికి మనం రోజు చేపలు వండి పెడితే ఆ పూట ఆకలి మాత్రమే తీరుతుంది అధ్యక్ష. అట్లా కాకుండా చేపలు పట్టుకోవడమే నేర్పిస్తే తప్పకుండా వారు ఇతరుల ఆకలిని కూడా తీర్చే పరిస్థితిలో ఉంటారన్న ఉద్దేశంతో ఒకవైపు టాస్క్ లాంటి సంస్థలతో, NAC లాంటి సంస్థలతో, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ లాంటి సంస్థలతో మనం ఈ రోజు వేలాది మంది యువకులకు, స్థానిక యువకులకు, ఎందుకంటే పరిశ్రమలు వచ్చే క్రమంలో, మరి పెట్టుబడులు వచ్చే క్రమంలో మన పిల్లలకే ఉద్యోగాలు రావాలనే సదుద్దేశంతో మనం ఒకవైపు నైపుణ్య శిక్షణ పెంచుతూ ఇండస్ట్రీ రెడీగా ఉండే విధంగా, జాబ్ రెడీగా ఉండే విధంగా మన పిల్లలను తీర్చిదిద్దుతూ, ఎందుకంటే లైఫ్ లో 2 చాయిసెస్ ఉంటాయి అధ్యక్ష. మనం సంకుచితంగా ఆలోచించి మన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అంటే చాలా పరిశ్రమలు, ముఖ్యంగా మనం అట్రాక్ట్ చేయదలుచుకున్న ప్రిసిషన్ ఇంజనీరింగ్ కానీ, ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, ఐటీ రంగంలో కానీ, లైఫ్ సైన్సెస్ రంగంలో కానీ పరిశ్రమ వెనక్కిపోయే అవకాశం కూడా, ఒక ప్రమాదం కూడా ఉంటుంది అధ్యక్ష. అందుకే జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే అల్టిమేట్ గా ఒకవైపు వీ కెన్ హ్యావ్ ఎ బిగర్ పై,
we can continue to increase the size of our pie and also ensure that our children get jobs అధ్యక్ష. లేని పక్షంలో మనం చిన్నగా పెట్టుకుందాం, అంతవరకే ఉందాం అంటే మరి పరిశ్రమ అభివృద్ధి కూడా కుంటుపడిపోయే ప్రమాదం కూడా ఉంది అధ్యక్ష. అందుకే ఒకవైపు మన పిల్లలకి నైపుణ్య శిక్షణ ఇస్తూ వారి నైపుణ్యాన్ని పెంచే విధంగానే కృషి చేస్తూ ఇంకోవైపు ఈ రోజు మనం పెద్ద మొత్తంలో పెట్టుబడిని ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ క్రమంలో అధ్యక్ష చాలాసార్లు అంటే ఇప్పటిదాకా మిత్రులు కొంతమంది మాట్లాడుతూ టీ ప్రైడ్ గురించి మాట్లాడారు, నేను దాని గురించి చెప్తాను అధ్యక్ష. దాంతో పాటుగా టీ ప్రైడ్ విషయంలో ఒక మాటలో చెప్పాలంటే దాదాపు 35% సబ్సిడీని ఇస్తా ఉన్నాం. యూనిట్స్ కూడా సంఖ్య నేను చెప్తాను అధ్యక్ష. అదే రకంగా గిరిజన ప్రదేశాల్లో అయితే మరొక 5% అదనంగా అంటే 40% సబ్సిడీని కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. దానికి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఖాళీలాబడ్డ పరిశ్రమల గురించి మాట్లాడారు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కేవలం కొత్త పరిశ్రమల మీదే కాదు, మూతబడుతున్న పరిశ్రమలు, ఖాళీలాబడుతున్న పరిశ్రమలు లేదా సిక్ అవుతున్న పరిశ్రమలు వాటి విషయంలో కూడా మీరు చెప్పాలని అన్నారు అధ్యక్ష. కేవలం చెప్పడం మాత్రమే కాదు అధ్యక్ష, మాటల్లో చెప్పడం కాదు. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం నుంచి ఆర్బీఐ గవర్నర్ను నేరుగా కలిసి అయ్యా మీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి అందులో మేము తీసుకున్న వివరాల ప్రకారం చాలా కంపెనీలని, మీరు లోన్లు ఇచ్చిన కంపెనీలని మీరు చాలా తొందరగా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అయితే 30 రోజుల్లో, ఇతర ఎంటర్ప్రైజెస్ అయితే 90 రోజుల్లో మరి మీరు ఎన్పిఏ కింద డిక్లేర్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, మీరు ఈ నిబంధనలను సవరించండి. సర్ఫేసీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు వెంటనే ఇన్వోక్ చేస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు. మీరు కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి మరి మేము దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా తిరుగుతూ మేము ప్రయత్నాలు చేసే క్రమంలో ఉన్న పరిశ్రమలను మీరు దెబ్బకొట్టవద్దు, మీరు కొంత వ్యవధినివ్వాలి, గడువునివ్వాలి అని కోరడం జరిగింది అధ్యక్ష. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారిని నేరుగా కలిసి విజ్ఞప్తి చేశాము, కొత్త గవర్నర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేశాం. కానీ ఈ డిమానిటైజేషన్ తో ఆయన బాగా బిజీగా ఉన్నాను, తప్పకుండా తొందరలో కలుద్దాం అన్నారు అధ్యక్ష. వారిని కూడా కలిసి ఈ విషయాన్ని వారి గమనంలో కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు నేను చెప్పినట్టు అధ్యక్ష ఒకసారి పెట్టుబడుల వివరాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం చేయలేదు అధ్యక్ష. 2005 నుంచి 2014 వరకు మన రాష్ట్రంలో, మన తెలంగాణ ప్రాంతంలో 13,702 పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి అధ్యక్ష. మొత్తంగా ఇది నా లెక్కలు కాదు అధ్యక్ష, ఈ లెక్కలు కావాలంటే మరి గౌరవ సభ్యులకు మళ్ళీ అనుమానాలు వస్తాయి అధ్యక్ష. అందుకే వారికి నేను ముందే చెప్పాల్సిన అవసరం ఉంది. దీస్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్ MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. These are also reports of Industrial Entrepreneurs Memorandum by DIPP Government of India, sir. So these are all records in public domain, you can verify. అధ్యక్ష, 2005 నుంచి 2014 వరకు మొత్తం 13,702 పరిశ్రమలు వస్తే మొత్తం పెట్టుబడులు 29,183 కోట్ల అధ్యక్ష. 10 ఏళ్లలో ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు 2,94,311 మందికి ఉపాధి కల్పించారు అధ్యక్ష. అధ్యక్ష, మరి దీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన డెవలప్మెంట్ తో పోల్చాలి అధ్యక్ష. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నేను టీఎస్ ఐపాస్ ద్వారా చెప్పింది 2,929, కానీ టీఎస్ ఐపాస్ రాకంటే ముందు టీఎస్ ఐపాస్ వెలుపల కూడా మొత్తం కలిపి మనం ఇచ్చిన పర్మిషన్స్ చూస్తే అధ్యక్ష తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేవలం 2.5 ఏళ్లలో 7,379 పరిశ్రమలు వచ్చాయి. అందులో పెట్టుబడి మొత్తంగా చూసినట్టయితే ఇందాక నేను చెప్పిన లెక్కకు అదనంగా 34,000 కోట్ల రూపాయలు వచ్చినాయి అధ్యక్ష. 10 ఏళ్లలో అక్కడ రాని పెట్టుబడులు 2.5 ఏళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం సాధించిందని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా రాయితీలు, పరిశ్రమలు చాలా చెప్పారు అధ్యక్ష. 2014 వరకు 25,705 ప్రతిపాదనలు రాయితీల కోసం వస్తే అధ్యక్ష 2,983 కోట్లు అంటే దాదాపుగా 3,000 కోట్లు మంజూరు చేశారు అధ్యక్ష. చేసి అందులో విడుదల చేసింది ఎంత అధ్యక్ష? 1,351 కోట్లు. పోతూ పోతూ తెలంగాణలో మళ్ళీ మాకు ఒక 753 కోట్ల బకాయిలు కూడా వదిలిపెట్టిపోయారు అధ్యక్ష. వాటిని కూడా మనం క్లియర్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ ఏర్పాటు తర్వాత మరి మొత్తంగా ఇన్సెంటివ్స్ కోసం గౌరవ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగారు, ఇన్సెంటివ్స్ ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు, అసలు ప్రోగ్రెస్ లేదన్నారు. 11,679 ఇన్సెంటివ్స్ కి ప్రతిపాదనలు వస్తే మొత్తం 1,230 కోట్ల సబ్సిడీని మంజూరు చేశాం అధ్యక్ష. అందులో 1,230 కోట్లలో 1,175 కోట్లను ఇప్పటికే విడుదల చేశామని చెప్పి కూడా వారికి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పెండింగ్ లో ఇంకా కొంత అమౌంట్ ఉంది అధ్యక్ష. గత బకాయిలు ఇవి కలుపుకుంటే 807 కోట్లు మరి గత ప్రభుత్వంలో మాకు వారసత్వంగా వచ్చిన 753 కోట్లు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర మిగతా అమౌంట్ అంతా కలిపితే 807 కోట్లు ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష. అది కూడా తప్పకుండా చెల్లిస్తామని చెప్పి కూడా గౌరవ పెద్దలకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. చాలా మంది మిత్రులు మాట్లాడారు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడారు. ఈ 2.5 ఏళ్లలో అధ్యక్ష 342 యూనిట్ల కేటాయింపులో ఎస్సీలకు 62 యూనిట్లు, ఎస్టీలకు 25 యూనిట్లు,
మహిళలకు 31 యూనిట్లు కేటాయించాం అధ్యక్ష. మొత్తంగా 35% ఈ యూనిట్స్ మొత్తం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏవైతే శాంక్షన్ చేసిందో అందులో ఇన్సెంటివ్స్ లో 35% హావ్ బీన్ గివెన్ టు ఎస్సీ ఎస్టీ అండ్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అధ్యక్ష. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 7,928 యూనిట్లకు మొత్తంగా ఇది ఎస్సీ ఎస్టీ ఆంటర్‌ప్రెన్యూర్స్ సంబంధించిన అంశం అధ్యక్ష. 318 కోట్లు మంజూరు చేశారు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి. అందులో కేవలం 210 కోట్లు విడుదల చేశారు. అందులో మళ్ళీ డీటెయిల్ గా చెప్పండి కూడా చెప్తాను అధ్యక్ష. ఎస్సీలకు 5,067 యూనిట్లకు గాను 144 కోట్లు ఇచ్చారు. ఎస్టీలకు 2,861 యూనిట్లకు గాను 66 కోట్లు ఇచ్చారు. కానీ కేవలం ఈ 2.5 సంవత్సరాల్లోనే, మొదటి సంవత్సరం ఇంకా కుదుట పడుతూనే 2.5 సంవత్సరాల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 6,050 యూనిట్లకు గాను 269 కోట్లు మంజూరు చేసి అందులోంచి 230 కోట్లు విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే సంవత్సరానికి 20 కోట్లు దళితులకి, 6.6 కోట్లు గిరిజనులకు కేటాయించిన ప్రభుత్వం వారిదైతే అధ్యక్ష, 2 ఏళ్లలోనే మొత్తం 230 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. భూ కేటాయింపుల గురించి ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. చెప్పాలంటే నేను కూడా చాలా చెప్పగలను అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని విలువైన సూచనలు చేశారు అధ్యక్ష. చెప్పారు కొన్ని విషయాల్లో ఇంకా మీరు గైడ్ లైన్స్ ఇష్యూ చేయలేదు, చేయండి అన్నారు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ గురించి చెప్పారు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ విషయంలో మేము ట్రై చేసాం అధ్యక్ష, సిడ్బీతో ప్రయత్నం చేశాము. కానీ దురదృష్టం ఏంటంటే ఆ సిడ్బీ వారు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా పోయే క్రమంలో వారి పెట్టిన రూల్స్ కానీ ఇంకోటి కానీ కొంత ప్రతిబంధకంగా ఉన్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా టీఎంఎస్ఎంఈ స్కీమ్ కూడా తీసుకురావాలన్న ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ విషయంలో గతంలో అనుకున్న దానికి మరి వేరే దృక్పథంతో, వేరే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా సిక్ ఇండస్ట్రీస్ గురించి అడిగినారు. సంపత్ గారు మాట్లాడుతూ ఎన్ని ఇండస్ట్రీస్ సిక్ అయినాయి అన్నారు అధ్యక్ష. ఇంకా మరి ఇప్పుడు వారి హయాంలో జరిగిన సిక్ ఇండస్ట్రీస్ గురించి చెప్పాల్సి వస్తే చాలా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటి గురించి నేను పోను. కానీ కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ సిక్ కావడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో ఈ రోజు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట దేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నాన్ని కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా గారు, సెంట్రల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ మినిస్టర్ గారు, వారిని కూడా కలిసి వారి ఆశీర్వాదం కూడా తీసుకొని వారి భాగస్వామ్యాన్ని కూడా కోరుతూ మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ని కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. తద్వారా ఇన్సిపియంట్ 6 స్టేజ్ లో ఉన్నవి కానీ సిక్ ఇండస్ట్రీస్ కానీ ఏవైతున్నాయో వాటిని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు వారి దగ్గర సరైన సమాచారం లేదు అధ్యక్ష. ఐకియా గురించి చెప్పారు. ఐకియా వచ్చింది వెనక్కి పోయింది అన్నారు అధ్యక్ష. ఎక్కడ వెనక్కి పోలేదు. 2017 జూలై మాసంలో ఐకియా భారతదేశంలోనే మొట్టమొదటి స్టోర్ ని హైదరాబాద్ లో ప్రారంభించబోతుంది. ఆ ప్రారంభోత్సవానికి తమరిని కూడా ఆహ్వానిస్తామని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఐటీఐఆర్ గురించి అడిగారు. నేను ఇప్పటికే ఇదివరకే చెప్పున్నా అధ్యక్ష, శాసన మండలిలో చెప్పాను, శాసనసభలో కూడా చెప్పాను. ఐటీఐఆర్ మన పథకం కాదు అధ్యక్ష, అది కేంద్ర ప్రభుత్వ పథకం. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకంలో అల్టిమేట్ గా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ గా హైదరాబాద్ ను గుర్తిస్తూ ఇక్కడ ఒక 2,35,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం మరి మౌలిక వసతుల విషయంలో సహాయం చేస్తుందని చెప్పారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు పునరాలోచిస్తా ఉన్నారు. కేంద్ర ఐటీ మంత్రి గారిని, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారిని, అదే రకంగా ఆర్థిక మంత్రిని కలిసిన ప్రతి సందర్భంలో అడిగాను అధ్యక్ష. తొందరలో కేబినెట్ కి తీసుకెళ్తాం, దీన్ని రీడిజైన్ చేస్తున్నాం, చేసి మీకు తప్పకుండా ఐటీఐఆర్ ని మీకు సహాయం చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. ఫలితాలు రాలేదన్నారు, ఇమేజ్ సిటీ ఏదో లేదన్నారు. నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, వారు ఒకసారి కావాలనుకుంటే ఐటీ రంగంలో నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏ ఐటీ రంగంలో అయితే పెట్టుబడులు రావన్నారో, ఏ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి కూడా పోతాయన్నారో, ఎవరన్నారని నేను దాని జోలికి పోను అధ్యక్ష. కానీ కేవలం ఈ 2 ఏళ్లలోనే తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాదు అధ్యక్ష, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందడంతో పాటుగా ఈరోజు ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ టాప్ 5 టెక్నాలజీ కంపెనీస్, అందులో 5 టాప్ 5 కంపెనీస్ లో 5 ఉంటే అందులో 4 ఈ రోజు హైదరాబాద్ కి రప్పించగలిగాము, ఆకర్షించగలిగాము. ప్రపంచంలోనే వాళ్ళ హెడ్ క్వార్టర్ అవతల అంత పెద్ద కార్యాలయాన్ని ఇక్కడ పెట్టించే విధంగా వారిని ఒప్పించగలిగామని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఐటీ ఎగుమతులు ఆనాడు 2014-15లో మేము బాధ్యతలు తీసుకున్న నాడు 56,000 కోట్లుంటే ఈ రోజు 75,000 కోట్లు అయినాయి అధ్యక్ష. తప్పకుండా దాన్ని రాబోయే ఈ 2.5 సంవత్సరాల్లోనే రెట్టింపు చేస్తామని ఒక ఛాలెంజ్ గా పెట్టుకున్నాము. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఐటీ రంగంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెద్దగా రావు అని మాట్లాడారు అధ్యక్ష. అది వాస్తవం కాదు అధ్యక్ష. ఎందుకంటే ఐటీ రంగంలో కూడా ప్రస్తుతం తెలంగాణలో, హైదరాబాద్ లో 4 లక్షల మంది పనిచేస్తా ఉన్నారు. అందులో డెఫినెట్ గా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ వారు ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టాస్క్ ద్వారా
చాలా అద్భుతమైన శిక్షణ ఇచ్చి వేలాది మంది పిల్లల్ని ఈ రోజు మనం శక్తివంతులు చేయడం ద్వారా పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా వస్తా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా చాలా మాట్లాడారు అధ్యక్ష. ఫారెన్ టూర్ల వల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంటన్నారు? ఫారెన్ టూర్లకు పోయి వారందరినీ ఒప్పించి మెప్పించి ఈ రోజు మనం వారిని తీసుకొస్తేనే ఈ కంపెనీలు ఒక గూగుల్ కానీ, ఒక అమెజాన్ కానీ, ఒక యాపిల్ కానీ, ఒక ఫేస్బుక్ కానీ వీళ్ళందరూ కూడా ఊరికే రావడం లేదు అధ్యక్ష. ఇక్కడ కూర్చుని మనం గప్పాలు కొట్టుకుంటే, ఇక్కడ కూర్చుని మనం అసెంబ్లీలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే ఎవరు రారు అధ్యక్ష. ఒక కొత్త రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గతంలో కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారు కూడా తిరిగారు. అంతా అయినంత మాత్రాన ఈ పర్యటనకి ఏమొచ్చింది, ఆ పర్యటనకి ఏమొచ్చిందని చెప్పి మేము ఆ రకంగా మాట్లాడలేదు అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో కానీ, కొత్త పారిశ్రామిక విధానం విషయంలో కానీ ప్రపంచవ్యాప్తంగా మనం ఏదైతే ప్రాచుర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నామో వాటన్నింటి వల్ల కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పి వారికి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. 2200 ఐపాస్ లో చెప్పారు మీరు, అదేదో పేపర్ రాసింది 2929 పరిశ్రమల్లో 800 మంది వెనక్కిపోయినారని రాసినారు అధ్యక్ష. ఒక పేపర్లో రాశారు అధ్యక్ష. ఆ పేపర్ పేరు నేను చెప్పను కానీ వారిని అడిగాను అధ్యక్ష, నేను ఏ బేసిస్ లో రాశారు మీరు అని. అడిగితే వారు చెప్పారు మీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సమాచారమే తీసుకుని రాశామని చెప్పారు అధ్యక్ష. సెప్టెంబర్ 2016, అక్టోబర్ 2016, నవంబర్ 2016 అంటే 2-3 నెలల కింద ఇచ్చిన అనుమతులు ఈ 800 సంస్థలకి. ఆ 800 సంస్థలు ఈ 3 నెలల్లోనే పరిశ్రమలు పెట్టేది ఉండే, అయిపోయేది ఉండే అనే దృక్పథంతో వారు రాశారు అధ్యక్ష. నేను వారిని అడిగాను, ఇదేం పద్ధతి? 2 నెలల కింద ఇచ్చిన యూనిట్లకు 2 నెలల కాల పరిమితి ఉంటుంది అధ్యక్ష ఆపరేషనలైజ్ చేయడానికి. అది చూడకుండా కనీస మరి అవగాహన లేకుండా ఎవరో రాస్తే దాన్ని పట్టుకొచ్చి దాన్నే నిజం అనుకుని దాన్నే ప్రామాణికం అని మాట్లాడే మరి గౌరవ సభ్యులు ఆలోచించుకుని మాట్లాడింటే బాగుండేది అధ్యక్ష. ఇవన్నీ కూడా 2929 యూనిట్లకు గాను సంవత్సరం కిందట పర్మిషన్ ఇస్తే ఇప్పటికే 1100 పైచిల్కు యూనిట్లు ఆపరేషనలైజ్ అయినాయంటే నిజంగా కూడా ఇది ఒక ఘనమైన విషయం. అదే రకంగా ఇంకొక 400 యూనిట్లు ఆల్మోస్ట్ చివరి దశలో ఆపరేషనలైజ్ అయ్యే చివరి దశలో ఉన్నాయని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. ఆదరాబాదరగా అనుమతులు ఇస్తున్నారన్నారు. ఇక కొంతమంది అయితే మనీ అండ్ మ్యానిపులేషన్ అన్నారు అధ్యక్ష. మరి నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. మనీ అండ్ మ్యానిపులేషన్ ఎక్కడి నుంచైనా పారిశ్రామిక వర్గాల నుంచి వినబడిందా, ఇంకెవరి నుంచైనా వినబడిందా? అంటే విమర్శలు చేసేటప్పుడు కూడా మాట్లాడాలంటే రాజకీయంగా నేను కూడా చాలా మాట్లాడగలుగుతాను అధ్యక్ష. కానీ వాటి జోలికి పోకుండా పారదర్శకంగా అవినీతి రహితంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనం ఆ పదాలు ముఖ్యంగా, ఎందుకంటే ఇది ఒక స్టేట్ ఇమేజ్కి సంబంధించిన అంశం అధ్యక్ష. మనలో మనం ఎన్ని ఆరోపణలన్నా చేసుకోవచ్చు, ఎంత వాదులాడుకోవచ్చు, కానీ ఒక స్టేట్ ఇమేజ్ ని దేశానికి అంతర్జాతీయంగా ప్రొజెక్ట్ చేసే క్రమంలో ఆ రకమైన అసంబద్ధమైన మాటలు మంచి కావని చెప్పి కూడా గౌరవ సహచర సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ విషయంలో కూడా చెప్పారు అధ్యక్ష. అంటే ఒక దగ్గర 5 లక్షల పెట్టుబడి, ఒక దగ్గర 10 లక్షల పెట్టుబడి, వాటితో ఇన్ని ఉద్యోగాలు వచ్చేసినాయా అని మాట్లాడినారు అధ్యక్ష. క్రషర్ యూనిట్లు, ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైస్ మిల్స్ అన్నారు. రైస్ మిల్స్ నాన్ గ్లామరసే కావచ్చు, కానీ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. గత ప్రభుత్వం కొంగర కలాంలో రైస్ మిల్స్ సంబంధించి ఒక ప్రయత్నం చేసింది. దాన్ని కొనసాగించే ఆలోచనలోనే మేము కూడా ఉన్నాం. రైస్ హబ్ గా మీరు తయారు చేసే ప్రయత్నం చేశారు. మేము ఆల్టర్నేట్ సైట్ వెతుకుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొంగర కలాన్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. రైస్ మిల్స్ ఇంకెక్కడైనా ఆల్టర్నేట్ సైట్ ఒకటి వెతుకుతా ఉన్నాం. తప్పకుండా రైస్ మిల్స్ పట్ల కూడా మాకు పట్టింపు ఉంది. మా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు, పౌర సరఫరాల మంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు, తప్పకుండా రైస్ మిల్స్ ని కూడా ప్రోత్సహించాలని చెప్పి వారు కూడా చెప్తా ఉంటారు. ఆ దిశగా కూడా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను చెప్పేది ఒకటే అధ్యక్ష. బయ్యారం గురించి ప్రస్తావించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, బయ్యారం గురించి ఆనాడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పిన మాట వాస్తవం. అయితే బయ్యారం విషయంలో మనకి ఇది 13వ షెడ్యూల్లో చెప్పినారు అధ్యక్ష. సెయిల్ షెల్ ఎక్స్ప్లోర్ సెట్టింగ్ అప్ ఆఫ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ బయ్యారం ఏరియా అని చెప్పారు. మేము కూడా కేంద్ర మన మైనింగ్ మినిస్టర్ని కలిసాము, స్టీల్ మినిస్టర్ని కలిసాము. వారిని కలిస్తే వారు చెప్పింది ఒకటే అధ్యక్ష. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI అధ్యయనం చేసింది అధ్యక్ష. కనీసంగా ఒక డిపాజిట్స్ అనేది ఒక 300 మెట్రిక్ టన్నులు ఉంటే మేము పెట్టేవాళ్ళం. కానీ చూస్తూ ఉంటే మాత్రం కేవలం లో గ్రేడ్ ఐరన్ ఓర్ ఉంది, కేవలం 200 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉందని చెప్పి వారు చెప్పారు. కానీ మేము విజ్ఞప్తి చేశాం, అవసరమైతే మరి సేల్ కాకపోతే NMDC కాకపోతే ఇంకొకటి, కానీ మనం అక్కడ ప్లాంట్ పెట్టాలి. కనీసం బెనిఫికేషన్ ప్లాంట్ అన్న పెట్టాలి. పెడితే బయ్యారం ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పాము. గౌరవ స్టీల్ మినిస్టర్ గారు చౌదరి బీరేందర్ సింగ్ గారు నేను తప్పకుండా పర్యటన కూడా వస్తాను. దానికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు, ఒక కమిటీ కూడా వేసినారు, మన విజ్ఞప్తి మేరకు వేస్తున్నారు. కాబట్టి వారు కూడా వస్తున్నారు. వచ్చి అవసరమైతే పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఇంకో మైన్ కి అనుసంధానం చేసి, ఏ రకంగానైతే వైజాగ్ లో ఉక్కు లేకపోయినప్పటికీ అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ పెట్టినారో అదే పద్ధతిలో అవసరమైతే బయ్యారంలో ఉండే ఐరన్ ఓర్ లో గ్రేడ్ అయినా కూడా పక్కన ఉండే ఇంకొక ఐరన్ ఓర్ మైన్ కి దాన్ని లింకప్ చేసి మరి చేసేదానికి అవకాశం ఉందని చెప్పి కూడా వారు చెప్పినారు అధ్యక్ష.
కాబట్టి ఆ దిశగా కూడా ముందుకు పోతా ఉన్నాం. సిర్పూర్ పేపర్ మిల్ బిల్ట్ గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష. సిర్పూర్ పేపర్ మిల్లు బిల్ట్కి సంబంధించి అధ్యక్ష చాలా రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. సిర్పూర్ విషయంలో మా గౌరవ శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారు అయితే కాలికి బలపం కట్టుకొని తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. ఆయన ఎప్పుడు కనబడ్డా కూడా ఒకటే అడుగుతారు అధ్యక్ష, మా పేపర్ మిల్లు వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు, దయచేసి దాన్ని వెంటనే రివైవ్ చేయండి అని. ఒక్కసారి కాదు అధ్యక్ష, ఐడిబిఐ అనే బ్యాంకుతో అదే రకంగా ఇద్దరు ముగ్గురు మరి పెద్ద పాసిబుల్ పొటెన్షియల్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారితో పలుమార్లు సమావేశం అయ్యాం అధ్యక్ష. ఫైనల్ రిపోర్ట్ ఈజ్ అవైటెడ్. ప్యాప్సెల్ అనే ఒక కంపెనీ, చెక్ రిపబ్లిక్ సంబంధించిన కంపెనీ, వారు ముందుకు వచ్చారు అధ్యక్ష. అదే రకంగా ఐటీసీ కూడా చెప్పాము అధ్యక్ష, మీరు పేపర్ మిల్ నడుపుతా ఉన్నారు, మహారాష్ట్రలో నడుపుతా ఉన్నారు, భద్రాచలంలో, కాబట్టి ఇది కూడా పరిశీలించండి, అవకాశం ఉంటే అవసరమైతే టేక్ ఓవర్ చేసి మరి నడపండి అని చెప్పి కూడా వారికి కూడా సూచించాం. ఫైనల్ రిపోర్ట్ ఫ్రమ్ ఐడిబిఐ ఈజ్ అవైటెడ్. సాధ్యమైన తొందరగా ఈ సిర్పూర్ పేపర్ మిల్కి సంబంధించి కూడా అవసరమైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఇక్కడ ఉండి నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఏ రకంగానైతే చాలా సానుకూలంగా ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పారో అదే రకంగా అవసరమైతే సిర్పూర్ విషయంలో కానీ బిల్ట్ విషయంలో కానీ వాటిని రివైవ్ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తా ఉంది. మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అయితే నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి దగ్గర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్లి, కడియం శ్రీహరి గారు వెళ్లి స్వయంగా ఈ బిల్ట్ను తెరిపించే విషయంలో మా ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మా ఎంపీ మహబాద్ గారు, అదే రకంగా డిప్యూటీ సీఎం గారు కూడా చొరవ తీసుకుని మరి అక్కడ దాకా కూడా వెళ్లి వారిని కూడా ఒప్పించి అక్కడి నుంచి కూడా కొంత మద్దతు కూడగట్టే ప్రయత్నం కూడా చేశాం అధ్యక్ష. డ్రై పోర్ట్ విషయంలో నేను మొన్ననే చెప్పాను అధ్యక్ష, డ్రై పోర్ట్స్ ఆల్రెడీ ఎర్న్స్ట్ అండ్ యంగ్ అనే సంస్థకి మనం అప్పచెప్పాము. వారు తుది నివేదిక ఇచ్చారు. ఒక 6 స్థలాలను ప్రతిపాదించారు. 6 మనం ఇప్పుడు ఒక స్థలాన్ని ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తా ఉన్నాము. మరి నితిన్ గడ్కరీ గారు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ డ్రై పోర్ట్స్ విషయంలో ముందుకు పోతున్నాం అధ్యక్ష. సాధ్యమైనంత మరి ఐడియల్ లొకేషన్ వెతికే క్రమంలోనే కొంత జాప్యం జరుగుతూ ఉంది. భువనగిరి ప్రాంతమా, జడ్చర్లనా, జహీరాబాద్, ఈ 4-5 ప్రాంతాలు, జక్రాన్పల్లియా, ఒక 5-6 ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో ఎక్కడ నెలకొల్పాలన్న దాని విషయంలో ఫైనల్ రిపోర్ట్ ఫ్రమ్ ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఈజ్ అవైటెడ్. అది కూడా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట అన్నారు, ఈ ఐటీ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఫిగర్స్ కొన్ని తప్పు ఉంటాయన్నారు అధ్యక్ష. ఈ ఐటీ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఫిగర్స్ నేను చెప్తున్నాయి కాదు అధ్యక్ష, ఎస్టీపీఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా వారు చేస్తున్న కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. కొన్ని సూచనలు కూడా చేశారు అధ్యక్ష, చాలా సంతోషం. మీరు కొన్ని స్కీములు విడుదల చేశారు, ఇంకా వాటిని ఆపరేషనలైజ్ చేయలేదు అని కూడా చెప్పినారు అధ్యక్ష. వాటిని తప్పకుండా గైడ్ లైన్స్ ఇష్యూ చేయాల్సినవి ఎక్కడైతే ఉన్నాయో, ఇంకా ఎక్కడైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో వాటిని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక చివరగా నేను చెప్పేది అధ్యక్ష, ఇది కొంతమందికి రుచించవచ్చు, రుచించకపోవచ్చు అధ్యక్ష. మేము గత ప్రభుత్వాల గురించి మాట్లాడితే కొంతమంది కోపం వస్తుంది అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకి నెంబర్ 1 ర్యాంకులు వస్తా ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి నెంబర్ 1 ర్యాంక్ వస్తా ఉంది, మన రాష్ట్రానికి నెంబర్ 1 ర్యాంకులు వస్తా ఉంది. గత ప్రభుత్వాల హయాంలోనేమో మరి అధికారులకి, కొంతమంది రాజకీయ నాయకులకు కూడా A1, A2 ట్యాగులు వచ్చినాయి అధ్యక్ష. క్రిమినల్ కేసుల్లో పడి A1, A2 ట్యాగులు వాళ్ళకు వస్తే ఇక్కడేమో నెంబర్ 1 ర్యాంకులు వస్తా ఉన్నాయి అధ్యక్ష. చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, నేను వాటి జోలికి పోను, కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా అధ్యక్ష, పారదర్శకతకు పెద్దపీట వేసి పారదర్శకతకి పెద్దపీట వేసి ముందుకు పోయే క్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి మరి ముందుకు పోయే క్రమంలో అన్ని రాజకీయ పక్షాల సహకారాన్ని కూడా అర్థిస్తా ఉన్నాం. పొద్దున ఏ రకంగానైతే గౌరవ సభ్యులు సూచన మేరకి ఫార్మాసిటీ విషయంలో కూడా మరి వారితో కూర్చుని సమావేశం పెడతాను, తప్పకుండా అందులో ఏమైనా సమస్యలు ఉంటే భూసేకరణ కానీ ఇంకోటి కానీ సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పాము. అదే దృక్పథంతో, అందరి ఆశీర్వాదంతో, అందరి సహకారంతో ముందుకు పోవాలని అనుకుంటా ఉన్నాం అధ్యక్ష. అందరి సహకారాన్ని కూడా అర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. జై హింద్. అందుకనే అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినాం అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష. అదే ఆయన మాట్లాడే మాట పెద్ద ఆయన. దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? నాకు అర్థం కాదు.